ఆంధ్రప్రదేశ్లో మొన్న నిర్వహించినటువంటి అంటే గత కొద్ది రోజుల కోసం నిర్వహించినటువంటి డిఎస్సికి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే దాదాపుగా సగభాగం మహిళలు దక్కించుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, డిఎస్సి మనం చూసుకుంటే దాదాపుగా 16,347 పోస్టులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే తొలి సంతకం చేయడం, ఎగ్జామ్స్ నిర్వహించడం చూసుకుంటే రేపు 19వ తారీఖు కూడా దానికి సంబంధించి నియామక పత్రాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ఇందులో దాదాపుగా పూర్తి నియామకాల్లో మహిళలే సగభాగం దక్కించుకోవడం కావచ్చు. మరోపక్క చూసుకుంటేనేమో అసలుకి నిరుద్యోగులకి ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి ఏర్పాటు, వీటన్నిటి గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మదర్ తెరిసా గారికి సంబంధించిన ఒక క్యాప్షన్ వింటూ ఉంటాం, హెల్పింగ్ హ్యాండ్స్ ఈజ్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అని. నువ్వు బాగుండాలి, నువ్వు అభివృద్ధిలోకి రావాలి, నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నా, నేను నిన్ను దీవిస్తున్నా అని చెప్పని ఈ సొల్లు కబుర్ల వల్ల నీకేం ఉపయోగపడతావు? కొద్దిపాటి కూడా ఒక పూట నీ ఆకలి కూడా తీరదు. నువ్వు అభివృద్ధిలోకి రావటం కోసం నాకు చేతనైన మార్గనిర్దేశం, నువ్వు ఏదైనా ఒక సాంకేతిక పరమైన లేదు ఏదైనా ఒక సూచన సలహా, నువ్వేదైనా ఒక వ్యాపారం చేసుకోవాలనుకుంటే దాని గురించి నా వంతు చేతనైన సహాయ సహకారాలు నీకు ఏదైనా చేయగలిగితే, నీ కాళ్ళ మీద నిన్ను నిలబెడితే, అప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు నిలదొక్కుని నీకు తోడుపోయిన ఇంకొక ముగ్గురు నలుగురికి నువ్వు అవకాశం కల్పించినవాడు అవుతావు. నువ్వు కూడా మార్గనిర్దేశనం చేసే స్థాయికి ఎమర్జ్ అవుతావు. అందుకనే పదే పదే చెప్తారు, ఉత్త కబుర్ల కన్నా ఎంతో కొంత కార్యరూపంలో సఫలీకృతం అయ్యే పనులు చేయండి అని చెప్పని. అలాగే మనం కొంతమంది ఈ మధ్యకాలంలో ఉన్న సమకాలీన రాజకీయ నాయకులను చూస్తుంటాం. మనం మైక్ దొరకగానే నా అక్కశల్యమ్మలు అని చెప్పని ఉపన్యాసాలతో ఊతర కొడతారు. కానీ వాస్తవ రూపంగా అసలు సిసర మహిళా సాధికారత అంటే జనంలో సగం, అవకాశాల్లో కూడా సగం. మరి అవకాశాల్లో సగం వాళ్ళకి దక్కాలి అని అంటే మొట్టమొదట కుటుంబాల ఆలోచనలో మార్పు రావాలి. మన కొడుకుతో పాటు మన కూతురును కూడా చదివించాలి. మన కొడుకుకి ఉన్న ప్రతిభా పాఠవాలు మన కూతురుకు కూడా ఉన్నాయి. ప్రతిభా పాఠవాల ప్రాతిపదికగా నా కొడుకు కన్నా నా కూతురికే మెరుగైన సామర్థ్యం ఉంటే నా కూతుర్నే ప్రోత్సహిస్తా అనే ఆలోచన ధోరణిలోకి మొట్టమొదటి కుటుంబాలని తీసుకురావాలి. అలాగే నీ కొడుకుకి ఆస్తిలో ఒక వాటా, నీ కూతురికి ఒక వాటా చెల్లుబాటు కాదు. నీ పిల్లలు ఇరువురు నీ ఆస్తిలో సమాన హక్కుదారులే అని చెప్పని చట్టం చేయాలి. కూతురికి తన హక్కు ఏంటి అనేది తెలియచెప్పాలి. అదే సందర్భంలో నేను నా కూతురిని చదివిస్తున్నా, కానీ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకి మెరుగైన అవకాశాలు దక్కుతాయా దక్కవా అనే ఆలోచన ఉన్నప్పుడు మహిళలకి ఇంత % సీట్లు రిజర్వ్ చేస్తున్నాం. ఆ సీట్లు వాళ్ళవే, విద్యలో అయినా ఉద్యోగాల్లో అయినా. కాబట్టి మీరు ధైర్యం చేసి అడుగు ముందుకేసి మీ అమ్మాయిని బయటికి పంపించి చదివించండి. తన సీటు తనకే రిజర్వ్ అయి ఉంటుంది, తన ఉద్యోగం తనకే రిజర్వ్ అయి ఉంటుంది అని చెప్పని ప్రభుత్వాల పరంగా విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా అమలు చేసింది ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇల్లు, లేదంటే పొలంలో వ్యవసాయ కూలీ, ఇవి మాత్రమే తెలిసిన గ్రామీణ ప్రాంత నిరక్షరాస్య మహిళలకు కూడా డ్వాక్రా అనే విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళల్లో చైతన్యాన్ని నింపి వాళ్ళకి కూడా బ్యాంక్ ఏంటి, ఆఫీస్ ఏంటి అనేది పరిచయం చేసి, మీకు ప్రభుత్వ పరంగా ఈ సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం, దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు మీ భర్త మీ పిల్లలకి మీరు కూడా చేదోడు వాదోడుగా ఉండి మీ కుటుంబాన్ని సమాజంలో ఒక స్థాయికి చేర్చుకోవడానికి కావాల్సిన అవకాశాలు ప్రభుత్వ పరంగా మేము అందిస్తాం, దాన్ని మీరు ఉపయోగపెట్టుకోండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు 95లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన డ్వాక్రా విధానం 2019 నాటికి 93 లక్షల సభ్యత్వం ఉండేది. మరి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎంత ఉందో నెంబర్ నాకు ఐడియా లేదు, కానీ 2019 ఎన్నికల నాడు 93 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఆయన 10,000 రూపాయల చొప్పున పసుపు కుంకుమ కింద నిధులు ఇచ్చారు. అంటే ఇక్కడ మహిళలలో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చారు. అలా చైతన్యాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రజలలో మహిళల్లో ఆలోచన పరిధి శక్తి పెరిగిన తర్వాత, అరే మన సమాజంలో పలానా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఇవాళ ఆ పిల్లలు మెరుగైన అవకాశాలు అందుకొని ఇవాళ మనకన్నా వాళ్ళు మెరుగ్గా బతకగలుగుతున్నారు కదా, ఏం మన పిల్లలకి ఏం తక్కువ, మనం ఎందుకు చదివించలేం, మన పిల్లల్ని కూడా మనం చదివిద్దాం అని చెప్పని పోటీతత్వం పెరిగింది, ఒక ఆరోగ్యకరమైన పోటీ పెరిగింది. ఆ విధంగా సమాజాన్ని ఒక ఆరోగ్యకర ఆలోచన విధానంలోకి డ్రైవ్ చేయించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ అని చెప్పని మహిళల కోసం ఒక ప్రత్యేక యూనివర్సిటీని ఏర్పాటు చేసి విద్యా ఉద్యోగాల్లోనే కాదు, ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మహిళలకి ప్రత్యేకంగా
రిజర్వేషన్ కల్పించిన నాయకులు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ ఆ రోజు వాళ్ళు వేసిన బీజాలు ఇవాళ సమాజానికి ఫలాల రూపంలో నిన్న 16,347 ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సి ప్రక్రియ జరిగితే చివరికి సెలెక్ట్ అయిన లిస్టు అనౌన్స్ చేస్తే 49.9% మహిళా అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు దక్కించుకున్నారు. వాస్తవంగా వాళ్ళకి రిజర్వ్ చేసిన 33%, కానీ ఇవాళ 49.9% అంటే ఓపెన్ కేటగిరీలో కూడా వచ్చేసారు. జనాభాలో సగం, అవకాశాల్లో కూడా సగం మా ప్రతిభ ఆధారంగా మేము దక్కించుకున్నాం, మీరు మాకేసే భిక్షగాది ఇది అని చెప్పని ఇవాళ ఈ పురుషులకి సవాలు విసిరారు. వాళ్ళు సుమారుగా 7,955 ఉద్యోగాలు దక్కించుకోవడం జరిగింది. అంటే ఈ 16,347కి నోటిఫికేషన్ ఇస్తే అందులో 15,941 మంది ఎంపికయ్యారు. ఒక 406 ఉద్యోగాలకు సంబంధించి ఆయా కేటగిరీల్లో ఎవరు సమర్థులైన అభ్యర్థులు క్వాలిఫై కాని నేపథ్యంలో 406 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆగిపోయింది. ఎంపిక జరిగిన 15,941 ఉద్యోగాల్లో 7,955 ఉద్యోగాలు మహిళలు దక్కించుకోగలిగారు. 100కి 100 అసలు సిస్సలు మహిళా సాధికారత ఇది అని చెప్పని ఆచరణపూర్వకంగా నేను ఇందాక చెప్పింది అదే, హెల్పింగ్ హ్యాండ్స్ ఈజ్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. అక్కశల్యమ్మలమ్మ అని చెప్పని ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, అసలు సిస్సలు సాధికారత కల్పించడం ఇది అని చెప్పని అటువంటి అవకాశాలు ప్రభుత్వ పరంగా ఆ పోటీ మా ముందు పెడితే ఈ విధంగా మేము దక్కించుకుంటామని చెప్పని వాళ్ళ మహిళలు తమను తాము రుజువు చేసుకున్నారు. ఆ రుజువు చేయటం ఇవాళ దేశానికి ఒక ట్రెండ్ సెటర్. ఇది ఇవాళ నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ డిఎస్సి నియామకాల్లో ఈ ఎంపిక కాబడిన మహిళలు అంటే ఇవాళ 15,941 ఉద్యోగాల్లో 7,955 ఉద్యోగాలు దక్కించుకోవడం అని అంటే నేను అనుకోవటం రిమార్కబుల్ అచీవ్మెంట్. అది మనం కేరళలో మాతృస్వామ్య వ్యవస్థ ఉంటుంది, ఈస్టర్న్ స్టేట్స్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉంటుంది అని చెప్పని మనం చెప్పుకుంటుంటాం. ఇవాళ మహిళ గడప దాటి చదువుకుంటుంది, ఆ చదువు ద్వారా ఈ పోటీ పరీక్షల్లో నెగ్గుతూ ఉంది. ఆ నెగ్గడం ద్వారా పురుషుడితో సమానంగా ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటా ఉంది. రేపటి రోజున నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే గురువులుగా ఇవాళ కుటుంబాన్ని ఎంత సమర్థంగా నడిపిస్తారో అంతే సమర్థంగా ఒక తల్లి ప్రేమ తన బిడ్డలకు ఎలా పంచుతుందో అదేవిధంగా గురువులుగా కూడా వీళ్ళు తమ శిష్యులని అంతే ప్రేమగా చూడగలుగుతారు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించగలుగుతారు, వాళ్ళని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు. వీరి స్ఫూర్తిగా అరే పలానా వాళ్ళ అమ్మాయి చదువుకొని టీచర్ పోస్ట్ తెచ్చుకోగలిగింది, మన పిల్లల్ని మనం ఎందుకు చదివించకూడదని చెప్పని ఆ గ్రామంలోనో ఆ పట్టణంలోనో ఆ వార్డులోనో వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళల్లో ఒక స్ఫూర్తిగా వీళ్ళు నిలుస్తారు. ఆ నిలవటంతో మరింతమంది పిల్లల్ని చదివించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అరే మనం ఆడపిల్ల కదా, త్వరగా పెళ్లి చేసి పంపించేస్తే మన బాధ్యత అయిపోద్ది కదా అని చెప్పని ఆలోచించే వాళ్ళకి కూడా అరే మన ఆడపిల్ల తనకు ఒక అవకాశం మన ద్వారా చదివించే అవకాశం మనం కల్పిస్తే తను ఈ పోటీ ప్రపంచంలో తను పోటీపడి మెరుగైన అవకాశాలు తను దక్కించుకోగలుగుతుంది. అలా దక్కించుకున్న రోజు మనం పెళ్లి చేసి ఎవరో చేతిలో పెట్టడం కన్నా ఆ అవకాశం దక్కించుకున్న తర్వాత ఇంకా మెరుగైన సంబంధం తనకు రావడానికి ఆస్కారం ఉంటుంది, ఇంకా మెరుగైన లైఫ్ స్టాండర్డ్ తను అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం మొట్టమొదట రాజీ పడకుండా మన బిడ్డలు మనం చదివించుదామని చెప్పని ఒక స్ఫూర్తికి కారకం అవుతా ఉంది. కాబట్టి వాళ్ళ సమాజంలో ఈ మార్పుని ఎన్టీ రామారావు గారి హయాంలో బిగిన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొనసాగిస్తూ అసలు సిసలు సంస్కరణవాదులు వీళ్ళు. ఇవాళ సంఘ సంస్కర్తల గురించి మనం చెప్పుకుంటాం, కానీ ఇవాళ మహిళా సాధికారత ఆచరణపూర్వకంగా సాధించి నిరూపించి ఇవాళ దేశానికి పరిచయం చేసిన పాలకుడు సంఘ సంస్కర్తగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ చిరస్థాయిగా నిలిపింది ఈ నియామక ప్రక్రియ. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.